కాశీపట్టణం మహాక్షేత్రం. ఈ కాశీపట్టణం చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. భూమండలం మీద విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే కాశీక్షేత్రం. ఎవరైనా ఈ కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలి అన్న ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే కాశీక్షేత్రాన్ని దర్శించుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఒక్కసారి మానవుడు జీవితంలో కాశీక్షేత్రాన్ని గాన దర్శించుకుంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఎందుకంటే ఎంతోమంది పురాతనమైనటువంటి రాజులు, దైవికమైనటువంటి కాలంలో కూడా దేవతలు కూడా కాశీక్షేత్రాన్ని దర్శించుకొని వారు కాశీక్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి దేవతలు వారి వారి పేరు మీద అక్కడ శివలింగాల్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. ఆ శివలింగాలనందరినీ కూడా మనము దర్శనం చేసుకుంటే ఎంతగానో మనకు మోక్షం కలుగుతూ ఉంటుంది. అలానే కాశీక్షేత్రములో 9 రోజులు అక్కడే ఉండి దీక్షలాగా 9 రోజులు నిద్ర చేసి ఆ కాశీ విశ్వేశ్వరనాథుని దర్శించుకొని ఆ గంగానది స్నానం చేసి రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆ మణికర్ణికా ఘాటు దగ్గర వెళ్ళి స్నానం ఆచరించి ఒక్కసారి ఆ గంగానదిని చూసి గాన నమస్కారం చేసుకుంటే జీవితంలో ఉన్నటువంటి పాపబద్ధ కర్మలన్నీ కూడా నశించిపోయి మళ్ళీ జన్మంటూ లేకుండా ఆ శివ సాన్నిధ్యం జీవి మరణించిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి జీవి ఆ శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటుందని చెప్పేసి కాశీ స్థల పురాణం చెబుతూ ఉందన్నమాట. ఎందుకంటే చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాశీక్షేత్ర దర్శనానికి అర్హత కలుగుతుంది.